తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. స్నేహితుడా, సోదరి, పాపభీతి, మరణ భయం నిన్ను వేధిస్తూ ఉన్నాయా? జీవితం శిథిలమైపోయిందా? దీర్ఘకాల వ్యాధులు, దీర్ఘకాల సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? ఆ స్త్రీని అందరూ విమర్శిస్తూ ఉన్నా ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానముతో వెళ్ళు. శాంతి ప్రదాత, విశ్వజ్యోతి యేసు ప్రభు దగ్గర ఒక ధైర్యం, దానియేలు వలె నువ్వు ప్రార్థన చేస్తున్నావా? స్త్రీ వలె ప్రభుని ఆరాధన చేస్తున్నావా? ఎందరూ ఏమి మాట్లాడినా ఆమె మౌనముగా ప్రభుని పాదాల దగ్గర చేరి ప్రభుని తనివి తీరా ఆరాధన చేస్తూ ఉంది. ఎన్ని హింసలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానములు. పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయదు. ఇలాంటి సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలవా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభుని ప్రార్థించుకో. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను అంగీకరించు, నీ ముఖ కాంతి నా మీద ప్రసరింపచేయి. శిథిలమైపోయిన నా కుటుంబము మీద నీ ముఖ కాంతిని రానివ్వు. శిథిలమైన నా ఆలయము మీద, పరిశుద్ధ స్థలము మీద నీ ముఖ ప్రకాశము రానివ్వు. ఈ దేశము మీద, ఈ ప్రపంచము మీద నీ ముఖ కాంతిని రానివ్వు. వ్యక్తి, కుటుంబము, సంఘము, సమాజము, దేశము, ప్రపంచము దేవుని ముఖ కాంతి ద్వారా ఉజ్జీవించబడాలి అని ఆయన కోరుతున్నాడు. విశ్వాసముతో ప్రభుని అడుగు, క్షమించమని. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యము మా హృదయాలలో ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్.